విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో పదవి విరమణ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పదవి విరమణ కార్యక్రమం వేడుక ఘనంగా జరిగింది. పదవి విరమణ చేసిన పక్కి పరమేశ్వరరావుతో సహా 10 మంది ఉద్యోగులు కార్పొరేషన్ లో చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వర్మ, పరిపాలనా అధికారి పద్మజ మరియు ఇతర అధికారులు అభినందించారు. చివరిగా 10 మంది రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ వీడ్కోల కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. Claps. తీసుకోండి బ్యాక్ తీసుకోండి రండి సార్. మన గురించి మీ గురించి మీరు ఎవరు కూడా సమయం కేటాయించుకోవడం తక్కువ. మన కుటుంబ సభ్యుల గురించి కానీ మనం మీ మనవరాళ్ళ గురించి కానీ మనం కేటాయించుకునే టైం చాలా తక్కువ. ఇక మీదట మనకి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇందాక చాలా టైం దొరుకుతుంది. రిటైర్ అయిపోయామే అని చెప్పి అనుకోకుండా, ఎందుకంటే మనం అదనంగా మేము కానీ మీరు కానీ అందరూ 4 సంవత్సరాలు అదనంగా పనిచేస్తాము. అది మనకి ఇచ్చినటువంటి బోనస్, అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి బోనస్. 4 సంవత్సరాలు ఎక్కువ పనిచేస్తున్నారు అందరూ కూడా. కొంతమందికి ఎప్పుడు రిటైర్ అవుతామో, ఈ బాధ ఎప్పుడు తప్పుతుంది అనేటువంటి ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఒకప్పుడున్న ఉద్యోగాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు ప్రజలు వేరు. అందువల్ల రిటైర్ అయిన తర్వాత ఎందుకు రిటైర్ అయ్యామని అనుకోకుండా చక్కగా టైం అనేది దొరుకుతుంది. ఇప్పుడు చక్కగా వైజాగ్ ఉంది, మంచి మన దగ్గరలో ప్రశాంతమైన బీచ్ ఉంది, లేదా మీ దగ్గరలో మంచి పార్క్ ఉంటుంది. చక్కగా ఉదయం మంచి వాకింగ్ లేదా యోగా ఇటువంటివి మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనం శరీరం సక్రంగా ఉందని చెప్పి మనల్ని ఎవరైనా చూస్తారు. మంచాన పడినా ఇంకో చోట పడినా ఎవరు చూడరు. డబ్బులు ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే నిష్ప్రయోజనం. అందువల్ల రిటైర్ అయిపోయామని అనుకోకుండా ఎక్కువ మంది మీరా మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలతో మన సమయాన్ని గడిపినట్లయితే